ఈరోజు పప్పు చేస్తున్నాను. ఇదిగోండి పప్పు ఉడుకుతుంది ఆల్రెడీ. అంటే ఇప్పుడే వేసాను అనమాట స్టవ్ మీద. పప్పు వేసాను, దాంట్లో వేసాను 4 పచ్చిమిరపకాయలు వేసాను. 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఈ ఆవిరికి కనిపించట్లా వీడియో. ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసానండి. ఇదిగో ఇంక ఉడకలేదు, ఇప్పుడే వేసాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసాను అందులో, తొందరగా ఉడకటానికి. ఇదిగోండి పప్పులో నేను వేసేది ఏంటంటే ఈరోజు మామిడికాయ 1, 2 దోసకాయలు ఇవి వేస్తానమాట. ఈరోజు మామిడికాయ దోసకాయ పప్పు. మామిడికాయ దోసకాయ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. ఈలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి మామిడికాయ కట్ చేశాను, దోసకాయలు 2 కూడా కట్ చేస్తాను. గింజలు తీసేసాను అనమాట. దోసకాయలు గింజలు ఉంటే మా చిన్నమ్మాయి తిందు, దానివల్ల నేను దోసకాయ గింజలు తీసేసాను. పెద్దమ్మాయి కూడా తిందు, గింజలు కనబడతాయి. సో నాకైతే దోసకాయ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ ఎలాగ వేసుకుంటేనే బాగుంటుంది. వాళ్ళైనా తినరని ఇట్లా చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పప్పు ఎంతవరకు ఉడికిందో. ఓకే, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికాక అప్పుడు వేద్దాం. ఓకేనా, పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇప్పుడు దోసకాయ వేసేద్దాం. మరి దోసకాయ అయిపోతే మళ్ళీ ఇది బాగా ఉడికిపోద్ది. మళ్ళీ పప్పు మెత్తగా అయిపోయి దోసకాయ సరిపోదు. దోసకాయ వేద్దాము. దోసకాయ వేసిన ఒక 10 నిమిషాలకి మామిడికాయ కూడా వేద్దాం. మామిడికాయ వెంటనే వేస్తే దోసకాయ తొందరగా ఉడకదు అనమాట. దానివల్ల మనం తర్వాత వేద్దాం. పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. దోసకాయ కూడా ఉడికిందో లేదో చూద్దాము. ఆల్రెడీ ఒక 5 నిమిషాలు అవుతుంది నేను పెట్టి. ఇది అదే కుక్కర్ అయితే అమ్మ ఫాస్ట్గా అయింది. ఇది నాకు కుక్కర్ లేదు, అంటే కుక్కర్ ఉంది కానీ దాని మూత పాడైపోయింది, అందుకని ఇందులో చేయాల్సి వస్తుంది పప్పు. అందుకే టైం పడుతుంది. మళ్ళీ 10 నిమిషాలు ఆగి చూద్దాం. దోసకాయ ఉడికింది. ఇప్పుడు మామిడికాయ వేసేద్దాం. దీంట్లోనే కొంచెం పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి ఎక్కువ వేసాం కదా, పచ్చిమిరపకాయ తక్కువ వేసుకున్నాం. కారం మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాం. పప్పు అంటే టైం పడుతుంది కదా. నేనంటే మీకు తెలిసిందేగా, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను మధ్య మధ్యలో కట్ చేసి అన్నీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు ఒకరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పప్పు మామిడికాయ ఉడికిందో లేదా. ఉడికిందండి, మామిడికాయ కూడా ఉడికింది. పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారా, గుజ్జు గుజ్జులో అయిపోయింది కదా. ఇంకొక 2 నిమిషాల నుంచి ఒకే 2 నిమిషాలు ఉంచేసి రుబ్బేద్దాం. రుబ్బేసి తాలింపు వేసుకుందాం. ఆల్రెడీ నేను తాలింపుకి ఇదిగోండి ఈ తాలింపులు ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఎందుకంటే ఇది రుబ్బేసేలోపు మనం తాలింపు వేసేద్దాం. రుబ్బేద్దాం. పప్పు రుబ్బేద్దాం. స్టవ్ కట్టేసాను. ఆల్రెడీ పప్పు మెత్తగా అయిపోయింది కాబట్టి
చూసారా ఇందులో మనం ఏంటి కుక్కర్లో వేసినట్టు అయిపోయింది పప్పు. మన డీమార్ట్లో తెచ్చాం అన్నమాట. బాగా ఉడికింది, బాగుంటుంది. అయిపోయింది. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే ఏంటి దోసకాయ ముక్కలు మీద పడిందమ్మా. దోసకాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు మనకు కనిపించాలి, కొంచెం లైట్గా కనిపిస్తేనే బాగుంటుంది పప్పు. ఇందులో నేను ఉప్పు వేసుకున్నాను. నేను వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని ముందుగానే మీకు చెప్తున్నాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. పక్కన పెట్టేద్దాం. తాలింపు వేసేద్దాం. స్టవ్ బియ్యం సౌండ్ వస్తుంది. స్టవ్ దగ్గర గ్యాస్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఆగవే బాబు. అసలే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందిరా బాబు అంటే ఇది కూడా మాట వినం. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం తాలింపుకి. ఇదిగోండి తాలింపు. ఆవాలు, జీలకర్ర ఎక్కువ ఉంటే చాలు, అసలు బాగుంటుంది తాలింపుకి. అందులో శనగపప్పు ఏమీ ఎక్కువగా లేకపోయినా జీలకర్ర, ఆవాలు ఉంటే టేస్టే వేరు. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నేను ఎండుమిరపకాయలు కూడా చాలా ఎక్కువ వేస్తాను. ఇదిగోండి, ఈరోజు మాకు పప్పులో వడియాలన్నమాట. వడియాలు వేపుకొని ఇంకా తింటాం. అంటే భోజనం చేసేటప్పుడు వేపుతాను, ఇప్పుడైతే వేపను, భోజనం చేసేటప్పుడు వేపుతాను. బాగా వేస్తే బాగుంటుంది. తాలింపు కొంచెం మాడినట్టు ఉంటేనే టేస్టే వేరబ్బా, బాగుంటుంది. ఆ టేస్టే వేరు. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. పక్కన పెట్టాం కదా. ఇందులో ఒకటి ఏంటో తెలుసా, కరివేపాకు. మా ఇంట్లో లేదు ప్రస్తుతానికి. కరివేపాకు ఎండిపోయింది అన్నమాట బాగా, అందుకనే ఇలా ఇంగువ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే పిల్లలు తినరని నేను వేయను. మా వాళ్ళు ఇంగువ, నెయ్యి ఇట్లాంటివి వాడరు అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టమైనవి కదా మనం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది పప్పు ఫినిష్ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదిగో ఫ్రెండ్స్, బాగుందా పప్పు? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.